క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఒక కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం కానూరు విచారణ కీర్తిశేషులు అక్కిదాసరి ఆదిమ్మ ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జాక్సన్ ఆండ్రూస్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి జీవిత భాగస్వామిని దయచేయమని, తలంపులు నెరవేరాలని దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ జేసు తిరుహృదయం పేరిట ఎలిజబెత్ ఆండ్రూస్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రెడ్డిపాలెం విచారణ కీర్తిశేషులు ఆదూరి థామస్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా ఆదూరి థామస్ రెడ్డి, శౌరమ్మ, ఆదూరి మర్రెడ్డి, చిన్నమ్మ నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మెట్టు టేకులమ్మ, బాసాని రోజమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బిహెచ్ఈఎల్ విచారణ కీర్తిశేషులు పొలిమేర వెరోనికా గారి 7వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పొలిమేర బాబు, ప్రియాంక, ప్రీతి, ప్రియదర్శిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు సేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు సేయగ నా పెన్నిధి. పాడి స్తుతింతును నీ దివ్య నామం, పాడి స్తుతింతును నీ దివ్య నామం. వరములు చిందే ఈ దివ్య బలిలో, వరములు చిందే ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు సేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు విత్తువాని ఉపమానాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు.
విత్తువాడు విత్తనములు వెదజల్లుచున్నప్పుడు కొన్ని విత్తనాలు దారిలో పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలపై పడ్డాయి, మరికొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై పడ్డాయి. ప్రభు మన నుంచి కోరుకునేది ఏమిటంటే సారవంతమైన నేలగా మారాలి. సారవంతమైన నేలగా మారినప్పుడు అధికముగా మనం ఫలిస్తాం. అది దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజలు యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మనకర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. దయచూపండి, దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ దాసులను కనికరించి వారి యందు మీ కృపావర ప్రసాదములను అధికముగా దయచేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి మీ కట్టడలను ఆచరణలో అప్రమత్తముగా ఉందురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును. మొదటి పఠనము నిర్గమకాండము 16వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 15వ వచనం వరకు. ఎలీము నుండి ఇశ్రాయేలు సమాజము ముందుకు సాగిపోయినది. వారు ఐగుప్తు దేశమును వదిలిన 2వ నెలలో 15వ నాడు ఎలీముకు సీనాయికి నడుమునున్న సీను అరణ్యముకు చేరుకునిది. ఆ అడవిలో ఇశ్రాయేలు సమాజమంతా మోషే అహరోనుల మీద నేరము మోప మొదలెడెను. ఇశ్రాయేలీలు వారితో, మేము ఐగుప్తు దేశముననే యావే చేతిలో చచ్చిన బాగుగా ఉండేది. అచ్చట మాంస భాండముల దగ్గర కూర్చుండి
రొట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజం నెల్ల ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు మీరు ఇద్దరు మమ్ము అక్కడి నుండి తోడుకొని వచ్చితిరి అనిరి. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును. ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి భత్యమును ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును. 6వ నాడు వారు రోజువారి భత్యము కంటే 2 అంతలు అధికముగా తెచ్చుకొని భోజనము సిద్ధము చేసుకునవలెను అనెను. మోషే అహరోనుతో, మీరు యావే సన్నిధికి రండు, మీరు మోపుచున్న నేరములు ఆయన వినెను అని ఇశ్రాయేలు సమాజమునకెల్లా చెప్పుము అనెను. అహరోను ఇశ్రాయేలు సమాజంతో మోషే చెప్పమన్న మాటలు చెప్పుచుండగా వారందరూ ఎడారి వైపు తిరిగి చూచిరి. వారికి యావే తేజస్సు మేఘమునందు కనపడెను. అప్పుడు యావే మోషేతో మాట్లాడుచు, నేను ఇశ్రాయేలీయుల సనుగుడు వింటిని. నీవు వారితో, మీరు ప్రొద్దుకృంకక ఉన్నప్పుడు మాంసమును వేకువనే రొట్టెను కడుపారా తిందురు. అప్పుడు గాని యావేనైన నేనే మీ దేవుడనని మీకు తెలియదు అని చెప్పుము అనెను. సాయంకాలము పూరేడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేశెను. ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు క్రమ్మి ఉండెను. ఒక మంచంతా పోయిన తరువాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనబడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇశ్రాయేలీయులు ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకొనిరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. ప్రభువు వారికి పరలోక ఆహారమును ఒసగెను. ప్రభువు వారికి పరలోక ఆహారమును ఒసగెను. తమకు నచ్చిన భోజనమును ఒసగుమని దేవుని బుద్ధిపూర్వకంగా సవాలు చేసిరి. దేవుడు ఎడారిలో భోజనము దయచేయగలడా అనుచు ఆయనకు వ్యతిరేకముగా మాట్లాడిరి. అందరూ. ప్రభువు వారికి పరలోక ఆహారమును ఒసగెను. ప్రభువు వారికి పరలోక ఆహారమును ఒసగెను. అయినను ఆయన ఆకాశమునకు ఆజ్ఞను ఒసగెను. అంతరిక్ష కవాటములను తెరచెను. ఆ ప్రజలకు ఆహారముగా మన్నాను కురియించెను. ఆకాశము నుండి వారికి పరలోక ఆహారమును ఒసగెను. అందరూ. ప్రభువు వారికి పరలోక ఆహారమును ఒసగెను. ప్రభువు వారికి పరలోక ఆహారమును ఒసగెను. నరులు దేవదూతల ఆహారమును ఆరగించిరి. ఆయన వారికి సమృద్ధిగా ఆహారమును దయచేసెను. ఆయన ఆకాశము నుండి తూర్పు గాలిని తోలించెను. తన శక్తితో దక్షిణ వాయువును పంపెను. అందరూ. ప్రభువు వారికి పరలోక ఆహారమును ఒసగెను. ప్రభువు వారికి పరలోక ఆహారమును ఒసగెను. ధూళి వలెను కడలి ఒడ్డునున్న ఇసుక రేణువుల వలెను తన ప్రజల మీదికి పక్షులను విస్తారముగా పంపెను. అవి ప్రజలు వసించు శిబిరము మధ్య వారి గుడారముల చుట్టూను వాలెను. అందరూ. ప్రభువు వారికి పరలోక ఆహారమును ఒసగెను. ప్రభువు వారికి పరలోక ఆహారమును ఒసగెను.
ఉండలేనయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనములు 1 నుంచి 9 వరకు. ఆ దినమున యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరూ తీరమున నిలుచుండిరి. ఆయన వారికి అనేక విషయములను ఉపమాన రీతిగా చెప్పెను. విత్తువాడొకడు విత్తనమును వెదజల్లుటకు బయలుదేరాను. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాడిని తినివేసెను. మరికొన్ని చాలినంత మన్ను లేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలచెను, కానీ సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని విత్తనములు ముండ్ల పొదలో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణచివేసెను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా పంటనిచ్చెను. వినుటకు వీణులున్నవాడు వినుగాక అని యేసు పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనం ద్వారా ప్రభు మనకు కొసుకుతున్న సందేశం, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్తూ ఉన్నారు. ఆయన ఎడారి ప్రాంతానికి వెళ్ళినా అక్కడికి ప్రజలు వెళ్తున్నారు. పర్వత ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు అక్కడికి వెళ్తున్నారు.
సముద్ర తీరానికి వెళ్ళినా ప్రజలు అక్కడికి వెళ్తున్నారు. ఎందుకు అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా వాక్యాన్ని బోధించినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, సైతాను బంధకాల నుంచి విడుదల దొరుకుతుంది. కాబట్టి జనులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వెంబడిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన అనేక విధాలుగా బోధిస్తున్నాడు, ఉపమానాల రీతిగా బోధిస్తున్నాడు. మరి అనేక విధాలుగా అందరికీ అర్థమయ్యే విధంగా మరి క్రీస్తు ప్రభు బోధనలు ఉన్నాయి. కాబట్టి ఆయన వాక్యాన్ని వినడం వలన వారి యొక్క విశ్వాసం అధికమవుతూ ఉంది. కాబట్టి ఆయన ఉపమానాలను ఉపయోగించుకున్నాడు. ఈనాడు ఉపమానము విత్తువాని యొక్క ఉపమానము. విత్తువాడు విత్తనములను వెదజల్లుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలపై పడ్డాయి, మరికొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయి. మిగిలినటువంటి విత్తనాలు సారవంతమైన నేలపై పడినట్లు సువార్త మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలను పక్షులు వచ్చి తినేసాయి. మరి చాలినంత మన్ను లేని రాతి నేలపై పడినటువంటి విత్తనాలు వెంటనే మొలచాయి, కానీ సూర్యుని వేడిమికి అవి తట్టుకోలేకపోయాయి. మరికొన్ని విత్తనములు ముళ్ళ పొదలో పడ్డాయి. ఆ ముళ్ళ పొదలు వీటికంటే ముందు ఎదిగి వారిని అణచివేశాయి. నాలుగవదిగా చూసినట్లయితే కొన్ని విత్తనాలు సారవంతమైన నేలలో పడ్డాయి. అప్పుడు ఆ విత్తనాలు పెరిగి నూరంతలుగా ఫలించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క 4 స్థలాలలో విత్తనం విత్తబడింది. ఈ 4 కోవలకు చెందిన మనుషులను మనం చూద్దాం. మొదటి కోవకు చెందినటువంటి వారు వాక్యాన్ని వింటూ ఉన్నారు, సంతోషంగా స్వీకరిస్తున్నారు. కానీ సైతాను వచ్చి వారి హృదయం నుంచి వాక్యాన్ని దొంగిలించుకొని పోతుంది. అంటే విని మర్చిపోతున్నాం. రెండవదిగా రాతి నేలపై పడిన విత్తనం. వారు కూడా ఒక కోవకు సంబంధించిన వారు. వీరు కూడా వాక్యాన్ని వింటూ ఉన్నారు. దానిని మరి విని వెంటనే దాన్ని విశ్వసించకుండా మర్చిపోయే అవకాశం ఉంది. ఆ సందేశం నిమిత్తమై శ్రమ అయినను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే పడిపోతాడు. అంటే ఈ కోవకు చెందిన వాళ్ళు కూడా వాక్యం వింటూ ఉన్నారు, కానీ ఈ లోకానికి సంబంధించినవి చూసినప్పుడు పడిపోతూ ఉంటాడు. ఇంకొక కోవకు చెందిన వ్యక్తులు ముండ్ల పొదలో పడిన విత్తనానికి పోలిన వారు ఉన్నారు. ఈ ముండ్ల పొదలో పడినటువంటి విత్తనము ఎదిగింది, కానీ ముండ్లు దాన్ని అణచివేస్తున్నాయి. కాబట్టి ప్రభు ఏమంటున్నారంటే ఈ 3 కోవలకు చెందిన వారు వాక్యాన్ని వింటూ ఉన్నారు. 4వ కోవకు చెందిన వారు కూడా వాక్యాన్ని చదివి మర్చిపోలేదు, దానిని హృదయంలో పదిలపరుచుకొని మరణం చేసి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క బలిపీఠం చెంత నుంచి పులిపీఠ నుంచి ఒకే గురువు ఒకే విధంగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. రకరకాల మనుషులు అక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు. అందరూ కూడా ఒకే వాక్కును వింటూ ఉన్నారు. కానీ ఏ విధంగా వారు పొందుకుంటున్నారు? కొంతమందికి మరి నిద్ర రావచ్చు, కొంతమందికి విన్న వెంటనే మర్చిపోవచ్చు, కొంతమందికి విశ్వాసం లేకుండా అర్థం కాకుండా ఉండవచ్చు. ఆ విధంగా ఈ యొక్క 4 కోవలకు చెందిన వారు కూడా వాక్యాన్ని విన్నారు. 4. కానీ ఎంతమంది ఆచరణలో ఉంచారన్నది ప్రశ్న. వినడం మాత్రమే కాదు, దీన్ని ఆచరణలో ఉంచాలి. రెండవదిగా ప్రభు ఏమంటున్నారంటే
సారవంతమైన నేలగా మారాలి. సారవంతమైన నేలగా ఎందుకు మారాలి అంటే నూరంతలుగా ఫలించాలి. ఫలించాలి అంటే ప్రభువుకు అత్తుకొని ఉండాలి. అబ్రహామును దీవించున్నాడు, ఫలించండి అభివృద్ధి చెందండి. ఆదాము అవ్వలను దేవుడు దీవించున్నాడు, ఫలించండి అభివృద్ధి చెందండి. కాబట్టి మనం ఫలించాలి అంటే ప్రభువుకు అత్తుకొని ఉండాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనము ఎక్కడున్నా అధికముగా ఫలించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఇచ్చేవారుగా ఉండాలని కోరుకుంటున్నారు, తలగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఉపమానం ద్వారా ప్రభు మనకు వస్తున్న సందేశం ఏమిటంటే మనము సారవంతమైన నేలగా మారి ఫలించాలి, అభివృద్ధి చెందాలి అని ప్రభు మన నుంచి కోరుకుంటూ ఉన్నారు. ఈనాటి సువిశేష పఠనంలో మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలను మోషే ఆరోను నడిపిస్తున్న సమయంలో మరి వారికి ఆకలి వేసింది. వారు అంటున్నారు, మేము ఈజిప్ట్లో ఉన్నప్పుడు బానిసలుగా ఉన్నా కూడా మాకు తగిన ఆహారం ఉండేది, మాంసం ఉండేది అని వారు సనుగుతూ గునుగుతూ ఉన్నారు. అప్పుడు మోషే ఆరోనులు ప్రభువుకు మొరపెడుతున్నప్పుడు ప్రభు మరి మేఘంలో ఆయన యొక్క సందేశం, ఆయన యొక్క తేజస్సు మేఘ రూపంలో వారికి కనిపించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు వారికి వస్తున్న సందేశం ఏమిటంటే, వీరికి ఉదయము పూరేడు పిట్టల ద్వారా మాంసం, మధ్యాహ్నం సాయంత్రము మన్నాను నేను కురిపిస్తానని ప్రభు తెలియజేస్తున్నారు. ఎడారిలో కూడా ఇజ్రాయేల్ ప్రజలను పోషించున్నారు. వారికి కావలసిన ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపించడు. అందరికీ అది వారికి ఏమవసరమో అదన్నీ కూడా ప్రభు సమకూరుస్తూ ఉంటారు. ఈరోజు ప్రభు మనకు వస్తున్న సందేశం ఏమిటంటే, అందరము వాక్యాన్ని వింటున్నాం, 4 కోవలకు చెందిన వాళ్ళు వాక్యాన్ని వింటూ ఉన్నారు. కానీ ఫలితం అనేది వేరే వేరేగా ఉంది. ప్రభు మన నుంచి కోరుకునేది ఏమిటంటే, వాక్యాన్ని వినాలి, దాన్ని ఆచరణలో ఉంచాలి, మననం చేసుకొని ఆచరణలో ఉంచాలని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభువులో ఎవరైతే ఉంటారో, అతుక్కొని ఉంటారో, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, ఎవరు నా యందు ఉందురో నేను వాని యందు ఉందును, వారు అధికముగా ఫలిస్తారు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మనల్ని సారవంతమైన నేలగా మారాలని కోరుకుంటున్నారు. తద్వారా మనము 100 అంతలు, 60 అంతలు, 30 అంతలుగా ఫలితాన్ని ఇచ్చే చెట్టుగా మనం మారిపోతామని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాంటి కృప కోసము ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీసునాదా నా జీవనాదా, శ్రీసునాదా నా జీవనాద, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ,
స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ. స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థించుదాము. ప్రభువు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రం విధించిన అన్ని విధములైన అర్పణను పూర్తి చేస్తుంది. మీ విశ్వాస పాత్రులైన సేవకులు అర్పించి ఈ బలిని అంగీకరించుమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్పము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో మీ వైభవమునకు అర్పించిరి. సర్వ ప్రజల రక్షణకు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోడను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కును మీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించిదివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేస్తుంది. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించను. అతడు మీ చిత్తమును నెరవేర్చుచు మీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. మృత్యు బంధములను తెంచి ఉత్థానము కలదని ప్రకటించను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము మీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు
శరీరము నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా మీకే ఆరాధన, మీకే ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలువారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పూలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్యప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియకు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన ఆ పుణ్యాతులందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు
యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండేడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడం ద్వారా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించటకు నేను పాత్రను కాను. నేను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుము. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అతిశయముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. అతిశయముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. అద్భుతముల్ చేయువాడు నా చేరువలో ఉన్నాడు. అద్భుతముల్ చేయువాడు నా చేరువలో ఉన్నాడు.
రసముగా మార్చెను అద్భుతం. నీతిని రసముగా మార్చెను అతిశయం. మంచి నీటిని ద్రాక్షరసముగా మార్చెను అద్భుతం. మంచి నీటిని ద్రాక్షరసముగా మార్చెను అద్భుతం. నా కన్నీటిని నాట్యంగా మార్చును నిశ్చయం. నా కన్నీటిని నాట్యంగా మార్చును నిశ్చయం. నీ నమ్ముతున్నా నా ఇంటికి రావయ్యా యేసయ్యా. నీ నమ్ముతున్నా నా ఇంటికి రావయ్యా యేసయ్యా. అతిశయముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. అతిశయముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. అద్భుతముల్ చేయువాడు నా చెరువలో ఉన్నాడు. అద్భుతముల్ చేయువాడు నా చెరువలో ఉన్నాడు. నా చెరువలో ఉన్నాడు. నా చెరువలో ఉన్నాడు. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తు పక్కల్లో నుండి కారిపడిన నీల, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయాల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతికి దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మీ ప్రజలకు అతి సమీపమున ఉండుమని మేము బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవమును జీవింపగలుగునట్లు మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.